వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో వైసీపీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు టీడీపీ నేతలు కడపలో అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం జగన్ సొంత జిల్లా కడపలో ఫ్యాన్ పార్టీ కష్టాలలో పడిందనే చెప్పాలి. ఎలాగైతే తమను ఇబ్బంది పెట్టారో అదే రీతిలో తాము వ్యవహరించాలి అని తెలుగు తమ్ముళ్లు నిర్ణయించుకున్నట్లుంది. అందుకే కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ ఆనవాళ్లు కనిపించకుండా జిల్లాలో చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా కొంతవరకు విజయవంతం అయ్యారు అనే చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉండగా 2019 నుంచి 2024 వరకు వైసీపీ కుప్పం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటినీ గెలుచుకొని చంద్రబాబు పని అయిపోయింది అని బయటకు సంకేతాలను పంపారు. కుప్పం మున్సిపాలిటీ దగ్గర నుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను వైసీపీ గెలుచుకొని ఇక తమకు తిరుగు లేదు అని భావించింది. కానీ సాధారణ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం రిజల్ట్ రివర్స్ అయింది. చంద్రబాబు అత్యధిక మెజారిటీతో మరోసారి విజయం సాధించారు. కుప్పంలో వైసీపీ అనుసరించిన వ్యూహాలు సాధారణ ఎన్నికల్లో మాత్రం పనిచేయలేదు అని దీనిని బట్టి అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపలోనూ టీడీపీ అదే తరహా వ్యూహాన్ని అనుసరిస్తోంది. 7 కార్పొరేటర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి ఈ 7 కార్పొరేటర్లు గైర్హాజరు కావడంతో వారి చేరిక అనివార్యమైంది. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనే జగన్ కు కడప జనం ఝలకిచ్చారు. కడప జిల్లాలో ఉన్న 10 శాసనసభ నియోజకవర్గాలలో వైసీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రం గెలిచింది. పులివెందుల, బద్వేలు, రాజంపేట నియోజకవర్గాలలో మాత్రమే వైసీపీ విజయం సాధించింది. మిగిలిన 7 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో సాధారణ ఎన్నికల సమయంలోనే జగన్ కు షాక్ తగిలింది. దీంతో పాటు ఇటీవల జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అన్ని ఏకగ్రీవం చేసుకుంది. నామినేషన్లు వేయడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు. అయితే తమ వారిని నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నప్పటికీ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో మాత్రం సైకిల్ సవాలు విసిరింది. దీంతో కడప జిల్లా చేజారిపోయే అవకాశం ఉందన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. రానున్న కాలంలో మరింత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని చెబుతున్నారు. మొత్తం మీద నాడు వైసీపీ అనుసరించిన కుప్పం తరహా వ్యూహాన్ని కడప జిల్లాలో టీడీపీ నేడు అమలు పరుస్తుంది అని చెప్పాలి.